హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత్, పాక్ మధ్య ఇంకా కూడా ఒక ప్రచన్న యుద్ధం అయితే నడుస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఆల్రెడీ పాకిస్తాన్‌కి ధీటుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని ప్రణాళికలు చేయడం చూసాం. సింధు నది జలాల్ని ఆపేయడం కానివ్వండి, పాకిస్తాన్ వాళ్ళ వీసాల్ని రద్దు చేయడం, వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించేయడం, ఇలా రకరకాల నిర్ణయాలు ఆర్థిక పరంగా, వాణిజ్య పరంగా పాకిస్తాన్‌ని దెబ్బతీసే విధంగా తీసుకున్నారు. ఇప్పుడు మరొక నిర్ణయం కూడా పాకిస్తాన్ ని దెబ్బ కొట్టడానికి తీసుకోవడం జరిగింది. సో, దిగుమతులు, ఎగుమతులు మొత్తం కూడా ఆపేస్తున్నట్టుగా ప్రకటించారు. సో, దీనివల్ల పాకిస్తాన్‌కి ఎటువంటి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. సో, దీన్ని ఏ విధంగా అంటే మనకి పాకిస్తాన్ ఏ విధంగా దీనికి రియాక్ట్ అవుతుందో ఒకసారి దీనికి సంబంధించిన వివరాలు అందజేయడానికి మా ప్రతినిధి హారిక ఉన్నారు. సో, దీనికి సంబంధించిన వివరాలైతే అందజేస్తుంది. హారిక, రైట్ ఆదిత్య. సో చెప్పండి. మొత్తం బిజినెస్ మొత్తం ఆపేశారు, దిగుమతులన్నీ కూడా అని చెప్పేసి చెప్తున్నారు గదా! దీనికి సంబంధించి ఎటువంటి వివరాలున్నాయి హారిక? రైట్. భారత్ పాక్ మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే యుద్ధం దానికి అమ్ముకుంటున్నాయని చెప్పాలి. ఎందుకంటే బార్డర్స్ లో ఉన్న ఎక్కడైతే విలేజెస్ ఉన్నాయో వాటిని క్లియర్ చేపిస్తున్నారు. అక్కడ వాళ్ళకి ఫుడ్ కూడా అరేంజ్ చేసుకోండి అని చెప్పేసి చాలా మందికి చెప్తున్నారు. ఇంటిమేషన్స్ ఇస్తున్నారు సైనిక దళాలు అని చెప్పేసి అంటున్నారు. సో ముఖ్యంగా ఖచ్చితంగా భారత్ పాక్ మధ్య ఖచ్చితంగా యుద్ధం జరిగే అవకాశం అయితే ఉంది అని అయితే మనకి ఈ మధ్య తెలుస్తుంది. ఈ వీటిని పరిగణలోకి తీసుకుంటే తెలుస్తుంది. కానీ అయితే ఇప్పుడు కాశ్మీర్ లోయలో పహల్గాంలో అంటే ఈ దీనికి సంబంధించి ఇప్పటికీ చాలా వరకు భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే ఇప్పుడు దిగుమతులు గాని దౌత్యపరంగా దెబ్బతీసే విధంగా అన్ని చర్యలు అయితే తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అని అయితే తెలుస్తుంది ఆదిత్య. ఓకే. సో, ఇప్పటి వరకు చాలా డ్యామేజ్ అయితే పాకిస్తాన్‌కు జరిగింది. మరి ఇప్పుడు ఈ బిజినెస్ మొత్తం ఆపేయడం వలన పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి హారిక? అంటే ప్రస్తుతం అయితే ఇప్పటికే పాకిస్తాన్ లో అంటే మధ్య తరగతి కుటుంబాలు గానీ ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ బతికే సిచ్యువేషన్స్ లేవు అని చెప్పేసి అక్కడ సోషల్ మీడియా వేదికల ద్వారా మనకు తెలుస్తున్న విషయాలు ఇవి. ఎందుకంటే పాలు, పెరుగు, ఇది నిత్యావసర సరుకులు కూడా కొనుక్కునే పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ ప్రజలు లేరు అన్నట్టు తెలుస్తుంది. ఈవెన్ యుద్ధం కావాలా వద్దా అంటే మాత్రం యుద్ధం ఎందుకు, ఇంకా మన డెవలప్మెంటే ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా అక్కడ డెవలప్ అవ్వాల్సింది చాలా ఉంది. డెవలప్మెంట్ గురించి ఆలోచించండి అంటే యుద్ధం గురించి ఆలోచిస్తామంటున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు ఒకవేళ యుద్ధమే జరిగితే ఖచ్చితంగా అంటే మనం ఒక న్యూక్లియర్ వెపన్స్ వాడతాం అని చెప్పేసి కూడా ఈ విషయాలు కూడా మెన్షన్ చేశారు. సో ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ వాడినా ఒకవేళ అంటే ఇప్పుడు ఒకవేళ ఆ దేశం అంటే పాకిస్తాన్ వాడిన వెంటనే మన దేశం కూడా న్యూక్లియర్ వెపన్స్ వాడుతుంది. అలాంటప్పుడు మనమే వెయ్యేళ్ళు వెనక్కి వెళ్తుంది మన దేశం అని చెప్పేసి మనం అనుకుంటుంటే ఇప్పుడు పాకిస్తాన్ అసలు ప్రపంచ పటంలోనే ఉండదు ఒకవేళ మనం గాని యుద్ధం మొదలు పెడితే అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో అసలు ఈ దౌత్యపరంగా గానీ ఇప్పుడు బిజినెస్ అక్కడ ఎలాంటి బిజినెస్ జరగకుండా కూడా చూస్తున్నారు. అండ్ ఎయిర్వేస్ కూడా అవి కూడా ఆపేశారు, వాళ్ళు ఆపేశారు, మనము ఆపేశాం. సో ఫైనాన్షియల్ గా దెబ్బతీసే ప్రయత్నం అయితే చేస్తుంది మన దేశం. సో ఇప్పటి వరకు అంటే భారత్, పాకిస్తాన్ మధ్య ఎటువంటి అంటే ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయి. సో వీటికి సంబంధించిన వివరాలు ఏమన్నా ఉన్నాయా? మరి ఇప్పుడు వీటన్నిటిని కూడా ఆపిస్తే పాకిస్తాన్కి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది హారిక? రైట్. అంటే ఇప్పటికే పాక్ తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అండ్ ఇండియాలో ఉన్న పాకిస్తాన్ పౌరులను తిరిగి వెళ్లేలా డెడ్ లైన్ విధించింది. భారత్ గగనతలంపై అంటే పాక్ విమానాలను నిషేధించింది. తాజాగా పాక్ ను ఆర్థికంగా గట్టి బుద్ధి చెప్పేందుకు మోదీ సర్కార్ అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి. పాక్ దుశ్చర్యలకు ప్రతీకారంగాను ఉగ్రవాదానికి ఆర్థిక వనరులను అడ్డుకునే ప్రయత్నంలోనే భారత్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి వచ్చే అన్ని రకాల దిగుమతులపై పూర్తి నిషేధం విధించాలి అని చెప్పేసి నిర్ణయించింది. కేవలం పాక్షిక ఆంక్షలు కాదు, మొత్తం వాణిజ్య సంబంధాలపై ఇది ఒక నిర్ణయం అని చెప్పుకోవాలి ఆదిత్య. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారికంగా ఒక కీలక నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం పాకిస్తాన్ నుంచి ఏ ఒక్క వస్తువు కూడా ఇకపై భారతదేశంలోకి దిగుమతి చేసుకోవడానికి అనుమతి లేదు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని
అక్కడి మన మంత్రిత్వ శాఖ అయితే స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ విలువ అంటే బయటకు వచ్చిన క్షణం నుంచే పాక్ నుంచి వచ్చే ప్రతి వస్తువు భారత సరిహద్దు దగ్గరనే ఆగిపోయింది అని కూడా అంటున్నారు. అయితే గతంలో కొన్ని నిర్దిష్ట వస్తువులు లేదా పరిమిత స్థాయిలో మాత్రమే వాణిజ్యం జరిగేది. అంటే కొన్ని మాత్రమే మన దేశం లోపలికి దిగుమతి అయ్యేవి అండ్ ఎగుమతి కూడా అయ్యేవి. అయితే పహల్గాం దాడి తర్వాత ఇప్పుడు మొత్తం సీన్ అంతా చేంజ్ అయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే కఠిన వైఖరి అంటే కఠిన వైఖరితో ముందుకెళ్తుంది భారతదేశం అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇప్పుడు విధించిన ఈ పూర్తి నిషేధం ఉగ్రవాదం పట్ల భారత్ వైఖరి ఎంత కఠినంగా ఉందో తెలియజేయడానికి ఇది అంటే ప్రపంచ దేశాలన్నిటికీ తెలియజేయడానికి ఇది ఒక మొదటి అడుగు అని చెప్పుకోవాలి ఆదిత్య. ఓకే, ఓన్లీ పాకిస్తాన్ నుంచి వచ్చే వస్తువులు మన దగ్గర ఆపేశారు. మన వస్తువుల్ని పాకిస్తాన్ అంటే ఎగుమతులు చేయడం కంటిన్యూ అవుతుందా, ఆపేశారా? వాళ్ళు కూడా ఆపేశారు అది. ఎందుకంటే వాళ్ళు చర్యకు ప్రతిచర్యగా మనం స్టార్ట్ చేస్తాం, వాళ్ళు కూడా చర్యకు ప్రతిచర్యగా మేము కూడా ఆపేస్తామని చెప్పేసి ఆల్రెడీ ఎయిర్వేస్ కూడా ఆపేశారు. అంటే గగనతలంలో అసలు ఎయిర్వే మనకు సైడ్ రాకుండా ఉంచేయడానికి, అంటే విదేశాలకు వెళ్ళడానికి కూడా వాళ్ళ ఎయిర్ స్పేస్ మనకు ఓపెన్ ఉండేది, అది కూడా క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఎగుమతి దిగుమతుల మీద కూడా వాళ్ళు ఆంక్షలు విధించారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఓకే హారిక, థ్యాంక్ యూ సో మచ్ హారిక. సో ఇది మరి పాకిస్తాన్ భారత్ మధ్య టోటల్ ట్రేడ్ అయితే ముగిసిపోయింది. ఎగుమతి దిగుమతులకి ఏవి జరగవని చెప్పేసి చెప్తున్నారు. ఉగ్రదాడికి బదులుగా ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ నుంచి వచ్చే మొత్తం వస్తువుల పైన అంటే దిగుమతి మొత్తాన్ని కూడా ఆపేయడం జరిగింది. ఇది పెద్ద స్థాయిలో పాకిస్తాన్కి నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సో ఆల్రెడీ వాణిజ్యపరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా కూడా పాకిస్తాన్ని దెబ్బతీసే విధంగా భారత్ ప్రణాళికలు రాస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ నిర్ణయం కూడా తీసుకుంది. చూద్దాం మరి దీనికి పాకిస్తాన్ ఏ స్థాయిలో రియాక్ట్ అవుతుంది, ఏ స్థాయిలో డ్యామేజ్ అవుతుందో. థ్యాంక్ యూ సో మచ్.